పాపం అనిత గారంటే నాకైతే ఆవిడని అందరూ బెదిరించేవాళ్ళు అక్కడ ఆ పార్టీలో. ఒకసారి ఆ బయట విందామండి, ఒక క్లారిటీ వస్తుంది. బయట ప్లే చేయండి అమ్మా అనిత గారిది. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి, అసలు తెనాలిలోని నాకే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒకసారి తెనాలిలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి సార్ ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. అలాగే నేను అమాయకులు అవ్వని కూడా మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఎక్సీసీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి